పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద డిసెంబర్ 7న ఆటో క్యాబ్ డ్రైవర్లు బంద్లో పాల్గొనాలని కోరుతూ ప్రచారంలో భాగంగా కరపత్రాలను విడుదల చేసిన అనంతరం మోటార్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ, ప్రియమైన మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటో అండ్ క్యాబ్ డ్రైవర్ల సమ్మె బంద్ జరగబోతా ఉంది. ఈ బంద్లో అన్ని రంగాల కార్మికులు, ఆటో మోటార్ రంగ కార్మికులందరూ కూడా పాల్గొని బంద్ను జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని అన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆటో రంగం కార్మికులు చాలా దివాలా తీసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల వీళ్ళకు ఉపాధి అనేది తగ్గిపోయింది. ఇవాళ వీళ్ళ ఉపాధి పోయి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు అందరికీ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అది దాని యొక్క రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తదితర డిమాండ్లపైన ఈ నెల డిసెంబర్ 7న జరిగేటువంటి బంద్లో పాల్గొని ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు మల్యాల దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, ఎం కొమరయ్య, ఆటో డ్రైవర్లు మల్లేశం, మేకల సతీష్, సమ్మయ్య, కె సంపత్, టి భూపయ్య, ఎం సుధాకర్ రెడ్డి, కె కోటి, బాబు, బాలరాజు, శ్రవణ్, తిరుపతి, సారయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.